అండ్ స్టాఫ్ అండ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు నిజంగా ఒక అదృష్ట దినం. ఎందుకంటే అనుకోకుండా మనకు అనుకోని అతిథి మన మంత్రివర్యులు గారు మన దగ్గరికి వెయిట్ చేశారు. మన మధ్యలో శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు కాబట్టి నిజంగా ఇది ఒక సంతోషకరమైన విషయం. అనుకోని జరుగుతాయి అనుకుంటే ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటి ఫెసిలిటీస్. ఈ సందర్భంగా నేను మేడం గారికి కాలేజీ గురించి, కాలేజ్ చరిత్ర గురించి ఒక 2 minutes బ్రీఫ్ చేద్దామనుకుంటున్నాను. ఎమ్మెల్సీ గారికి కూడా. సార్, ఈ కాలేజీ మామూలుగా ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్గా ఒక ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఇది స్టార్ట్ అయింది. వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ నేర్పించి ఎంప్లాయ్మెంట్ చేయాలని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని ఐటీఐగా అప్గ్రేడ్ చేశారు. ఆ తర్వాత దీన్ని ఇంకా కొంచెం పెంచి టెక్నికల్ స్కిల్స్ ఇద్దాం, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెంచాలని పాలిటెక్నిక్గా చేశారు. పాలిటెక్నిక్గా చేసినప్పుడు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే నడుపుతున్నారు. విత్ అప్లికేషన్ టు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. అంటే కరికులము, సిలబస్ ఇవన్నీ ఎస్యూటీటీవీ ప్లస్ స్టాఫ్ మాత్రం వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే ఆగిపోయిందో, వాళ్ళకి స్టాఫ్ లేకుండా పోయారో టోటల్ ఈ పోస్టులు అనేది టీచింగ్ పోస్టులు అనేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి కమిషనర్ ఇద్దరు మాట్లాడుతుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పోస్టులు మాత్రం, ఆఫీస్ పోస్టులు మాత్రం వాళ్ళు ఇస్తున్నారు. ఆ విధంగా రన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఖాళీలో 4 కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ మీద. ఈ 4లో కూడా ఇంటేక్ 60తో 200 నడుస్తుంది. ఇందులో అడ్మిషన్ 70% అడ్మిషన్స్ ఫర్ ఆఫర్స్, డిస్ట్రిబ్యూట్స్ అండ్ పోస్టో కేసు లాంటి ఏవైనా ఉన్నా వాళ్ళ పార్టీ జరుగుతున్నాయి. అయితే ఈ పిల్లల్ని కూడా మిగతా స్ట్రీమ్తో కలపాలి, కాంపిటీషన్ స్పిరిట్ పెంచాలనే ఉద్దేశంతో జీవో తయారు చేసిన 2008లో 2008లో ట్రాన్స్పరెంట్ పాలిసెట్ ద్వారా ఎంట్రెన్స్ ద్వారా దాన్ని ఓపెన్ పిల్లలు తీసుకుంటారు. అంటే బయట నుంచి ఓపెన్ మీన్స్ నాకు వచ్చి పండించుకుంటూ మొత్తం బయట నుంచి కాంపిటీషన్ ద్వారా వచ్చే పిల్లలు కూడా కలిపి వీళ్ళని అమాల్గం చేసి వీళ్ళ ద్వారా చేసుకుంటున్నారు. అయితే ఈ తర్వాత ఈ బిల్డింగ్ మాత్రం మెట్రో రైల్ స్థలం తీసుకోవడం వల్ల ఇది కట్టారు. ఇది కట్టినప్పుడు నిజంగా కావాల్సిన దానికంటే మనకు ఎక్కువ ఉన్నాయి కాస్ట్. దాంతోపాటు దీనికి చీఫ్ గెస్ట్ పర్మిషన్ కూడా ఉంది. తర్వాత మన మేడం గారు అండ్ డిపార్ట్మెంట్ చేసి దీని బయట కూడా ఇంకో